గారు ఇలా రండి. గౌతమ్ గారు వస్తున్నా. ఏంటా హల్య? ఆ రోజు మీరు నాకొక ప్లేస్ చెప్పారు కదా, ఆ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా, లవ్లీగా, రొమాంటిక్ గా ఉంటుందని చెప్పారు. అవును. ఈ రోజు నన్ను ఆ ప్లేస్ కి తీసుకువెళ్ళరా? నాకు మూడ్ లేదా హల్య. మీరు చిల్లవడానికి కదా మనం అక్కడికి వెళ్దాం అంటున్నాను. మనం ఇంకెప్పుడైనా వెళ్దాం అంటున్నాను కదా, ఇప్పుడు వద్దు ప్లీజ్ అండి, ఇప్పుడే వెళ్దామండి. ఏయ్, గౌతమ్ అప్సెట్ గా ఉన్నాడని చెప్తున్నాడు కదా, ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? ఆయన అప్సెట్ గా ఉన్నాడనే చిల్ అవుదామని అక్కడికి వెళ్దాం అంటున్నాను. గౌతమ్ ని నువ్వు చిల్ చేయడం ఏంటి? అయినా గౌతమ్ నువ్వెందుకు అప్సెట్ గా ఉన్నావు? ఏం లేదు అదితి, ఈరోజు రాఖీ పండుగ కదా, ఇంట్లో ఉన్న అవంతికేమో ఆయనకి రాఖీ కట్టింది. మీ ఇంటికి కాపురానికి వెళ్ళిన శ్రావ్య మాత్రం కట్టలేదు. అందుకే ఆయన ఫీల్ అవుతున్నారు. శ్రావ్య ఎందుకు కట్టలేదు? ఎవ్రీ ఇయర్ కడుతుంది కదా. కానీ ఈ ఇయర్ ఇక్కడికి రాలేదు కదా. ఎందుకు రాదు? ఏమో, ఫోన్ చేసి నువ్వే అడుగు. హలో అదితి. హలో శ్రావ్య, ఈ రోజు గౌతమ్ కి రాఖీ కట్టడానికి ఎందుకు రాలేదు? వద్దులే అదితి, ఏ రోజైతే మా అన్నయ్య నీ మెళ్ళో తాళి కడతాడో ఆ రోజే నేను ఆ ఇంటికి వద్దాం అనుకున్నాను. దానికి దీనికి ఏంటి సంబంధం? ఈ రోజు రాఖీ పండుగ, నువ్వొచ్చి గౌతమ్ కి రాఖీ కట్టాలి. లేదు, అన్నయ్య నీ మెళ్ళో తాళి కట్టాకే నేను అన్నయ్య చేతికి రాఖీ కడతాను. చెప్పేది విను శ్రావ్య, నువ్వు రాఖీ కట్టలేదని ఇక్కడ గౌతమ్ అప్సెట్ గా ఉన్నాడు. నువ్వు వెంటనే రా. ఇప్పుడిప్పుడే ఇక్కడ నా కాపురం చెక్కబడుతుంది, మళ్ళీ అక్కడికి వచ్చి చిక్కుల్లో పడలేను. హలో హలో, ఛ! శ్రావ్యకి చెప్పి లాభం లేదు, మామ్కి కాల్ చేస్తాను. ఎందుకు ఎందుకు ఏంటి అని అడక్కు, చెప్పింది చెయ్యి. సరే. శ్రావ్య, శ్రావ్య, వస్తున్నానండి. ఏంటండి? మనం ఇంటికి వెళ్ళి రావాలి, పద. వెళ్ళమంటారా అత్తయ్య? రమ్మన్నాడు కదా, వెళ్ళు. వెళ్ళి మా అన్నయ్యకి రాఖీ కట్టిరానా అత్తయ్య?
నా గౌతమ్కి దగ్గరవుతుందా? వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉంటారా? ఏం చేయాలి? ఏం చేయాలి? ఇదేదో కిచెన్లో వండుంటుంది. అది డిస్ట్రాయ్ చేస్తే దీని తిక్క కుదురుతుంది. అహల్య కిందకొచ్చేలోపు ఈ పాత్రని వేడి చేస్తే అది పాత్రని పట్టుకుంటే దాని చేతులు కాలిపోతాయి. చేతులు కాలితే తనకి నొప్పి పుడుతుంది. పాపం, అనవసరంగా తనని బాధ పెట్టిందన్నవుతాను. తన పాపానికి తనే పోతుంది. నేనెందుకు తనని హర్ట్ చేయడం? చేతులు కాలి తను బాధపడుతుందని వదిలేస్తే తన వల్ల గౌతమ్ దూరమై నేను బాధపడతాను. ఆ నొప్పి తనకి తెలియాలి.